చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. దొంగచాటుగా సంతకాలు చేసి సభకు డుమ్మానా, వైకాపా ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అసహనం, రక్తమోడిన దండకారణ్యం, 2 చోట్ల భారీ ఎన్కౌంటర్లు, 30 మంది మావోలు హతం, 1 జవాన్ కూడా 30 ఏళ్ల నిరీక్షణ ఫలితం దక్కింది. నాడు 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంద కృష్ణమాది గారు ఉద్యమాన్ని మొదలుపెట్టడం, ఆ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండటం, నేడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి వాళ్ళ కళలను సాకారం చేయటం 30 ఏళ్ళని చూస్తూనే ఉన్నాం. మంద కృష్ణమాది గారి పోరాటం, దానికి చంద్రబాబు గారు అందించిన అండదండలు. ఎస్సీ ఉపకులాల సమన్యాయం కోసమే వర్గీకరణ. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అపోహలొద్దు, ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ, 2026 జనగణన తర్వాత జిల్లా యూనిట్గా అమలు. ఎస్సీల హక్కుల పరిరక్షణకు ఆది నుంచి కట్టుబడే ఉన్న అంటరానితనంపై అప్పట్లోనే జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. 42 సిఫార్సులు ఆమోదించి 25 జీవోలు తెచ్చాం. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాటి వివక్షను ప్రస్తావిస్తూ ఉద్వేగానికి గురైన సీఎం. పేదల ఎదుగుదలే లక్ష్యంగా ఉగాది నుంచి P4 ప్రారంభానికి సన్నాహాలు. ఆర్థిక అసమానతల రూపుమాపే సంకల్పం. జీరో పావర్టీ P4 పై సీఎం చంద్రబాబు సమీక్ష. వినోదం ఒక సందేశం, సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు. ప్రతిభావంతులకు అవార్డులతో సత్కారం. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశామన్నారు. 1995లో తాను మొదట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సుదీర్ఘకాలం పాటు సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే సాకారం చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో సీఎం ప్రసంగించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించామని, 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుడగ జంగాలను కూడా ఎస్సీలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాదిగ దండోరా పేరిట మందకృష్ణ పోరాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా అసమానతలపై పోరాడాల్సి రావడం బాధాకరం. నేటికి కొందరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడే ఉన్నారు. మాదిగలకు అన్యాయం జరిగిందని మాదిగ పేరు చెప్పేందుకు కూడా కొందరు వెనకాడుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అనే ఆర్గనైజేషన్ పెట్టి మంద కృష్ణ మాదిగ పెద్ద ఉద్యమం చేశారు. నేను వారి సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. వారు డిమాండ్లు సమంజసమని భావించి 10/9/1996లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం. ఈ కమిషన్ రాష్ట్రం అంతా తిరిగి అధ్యయనం చేసి 28/5/1997 నివేదిక ఇచ్చింది. సమాజంలో అసమానతలు తొలగి పేదరికం లేని సమాజం లక్ష్యంగా 1997 జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ABCDలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చాం. నవంబర్ 30, 1999 నాటి రాష్ట్రపతి KR నారాయణ ఆమోదంతో వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీంతో మాదిగలు ఉపకులాలకు 22,000కు పైగా ఉద్యోగాలు వచ్చాయి. అయితే వర్గీకరణ అంశం కోర్టుకు వెళ్లడంతో వర్గీకరణ చేసే అధికారం ఒక పార్లమెంటుకే ఉందని 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో నాటి కేంద్ర ప్రభుత్వం వేసిన ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ అమలైన 2000-2004 మధ్య మంచి ఫలితాలు వచ్చాయని స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించిందని సీఎం పేర్కొన్నారు. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న 30 ఏళ్ల క్రితం ఎస్సీ వర్గీకరణకు నేను కమిటీ వేశాను. నాటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను భాగస్వామిని కావడం అరుదైన అవకాశంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సామాజిక న్యాయం కోసం నేను చేసిన ఆలోచన సబబని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా స్పష్టమైంది. ఎన్టీఆర్ సామాజిక న్యాయం కోసం అనునిత్యం తప్పించారు. దేశంలోనే మొదటిసారిగా SC/STలకు శాశ్వత గృహాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. దేశంలో మొదటిసారిగా SC/ST విద్యార్థులు చదువుకునేందుకు సోషల్ వెల్ఫేర్ స్కూల్ పెట్టింది కూడా ఎన్టీఆరే. నాడు ముఖ్యమంత్రిగా ఎస్సీల పట్ల వివక్షను నేను స్వయంగా చూశాను. ఆ రోజుల్లో తెలంగాణలో అయితే బాంచన్ ని కాల్ముక్త అనేవారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. ఆనాడు బోర్లు, బావుల దగ్గర నీరు తీసుకునేందుకు ఎస్సీలను రానిచ్చేవారు కాదు. వారు చెప్పులు లేకుండా ఊళ్ళో తిరగాలి. టీ స్టాల్ దగ్గర గ్లాసులు వేరే పెట్టేవారు. ఇవన్నీ చూశాక నేను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేయగా బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు. రాష్ట్రంలో కుల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో 25 మెమోలు, జీవోలు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేశాం.
ఎస్సీ వర్గీకరణపై 15/11/2024లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ వేశాం. వారు 13 ఉమ్మడి జిల్లాల్లో తిరిగి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. 10/3/2025న సమగ్ర నివేదిక ఇచ్చారు. 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించారు. గ్రూప్ 1 అత్యంత వెనకబడింది, గ్రూప్ 2 వెనకబడింది, గ్రూప్ 3 సాపేక్షంగా తక్కువ వెనకబడింది. గ్రూప్ 1 అత్యంత వెనకబడిన కేటగిరీ రెల్లి ఉపకులాలకు 1.0%, గ్రూప్ 2 వెనకబడిన కేటగిరీ మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3 సాపేక్షంగా వెనకబడిన కేటగిరీ మాల ఉపకులాలకు 7.5%. రోస్టర్ విధానం ప్రకారం మొదట 100 పోస్టులు వస్తే 8 పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి, మాదిగ సామాజిక వర్గానికి 6%, రెల్లి సామాజిక వర్గానికి 1% వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. 200 పోస్టులు వస్తే మాల సామాజిక వర్గానికి 15 పోస్టులు, మాదిగ సామాజిక వర్గానికి 13 పోస్టులు, రెల్లి సామాజిక వర్గానికి 2 వస్తాయి. తద్వారా రోస్టర్లో అందరికీ న్యాయం జరుగుతుందని చంద్రబాబు వివరించారు. కుల వివక్షపై యుద్ధం చేశాం. టీడీపీ ఆవిర్భావం నుంచి కుల వివక్షతపై యుద్ధం చేసింది. గిరిజన భూములు గిరిజనులకే చెందాలని చట్టాన్ని తెచ్చి అమలు చేశాం. 694 జీవో ప్రకారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఎస్సీ ఎస్టీల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. అధికారులంతా వారానికి ఒకసారి గ్రామానికి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చాం. కుల వివక్ష చూపే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు ఆదేశాలు ఇచ్చాం. దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో అంటరానితనం నిర్మూలనకు చర్యలు తీసుకున్నాం. అంటరానితనంపై పోరాడే వారికి జిల్లా స్థాయిలో 5గురికి 10,000 నగదుతో అవార్డులు, రాష్ట్ర స్థాయిలో 25,000 నగదుతో ప్రోత్సాహాలు అందించాం. ఎస్సీ మహిళలపై అత్యాచారాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలు 24 గంటలు వెళ్లి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చాం. ఎస్సీ అట్రాసిటీపై ప్రత్యేక కోర్టులు పెట్టాం. ప్రభుత్వ వ్యయంతో న్యాయవాదులను నియమించాం. సామాజిక సమానత్వంపై క్యాంపులు పెట్టి చైతన్యం తెచ్చాం. రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్ను నియమించాం. ప్రతి నెల 30న ప్రతి గ్రామంలో పౌర హక్కుల ఉత్సవాలు జరిపామని చంద్రబాబు గుర్తు చేశారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. మొదటిసారిగా దళితుడిని లోక్సభ స్పీకర్ను చేసిన ఘనత తెలుగుదేశానిదే. ఎస్సీ బిడ్డ బాలయోగి స్పీకర్గా బ్రహ్మాండంగా రాణించి దేశాన్ని మెప్పించారు. 1995లో దళిత మహిళ ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ను చేసిన ఘనత కూడా తెలుగుదేశానికే దక్కింది. కాకి మాధవరావును చీఫ్ సెక్రటరీగా నియమించాం. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షునిగా ఉన్నప్పుడే బిఆర్ అంబేద్కర్ కి భారతరత్న వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలోనే అంబేద్కర్ ఫోటో పార్లమెంట్ లో పెట్టారు. నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన కేఎల్ నారాయణను రాష్ట్రపతిని చేశాం. నాటి ప్రధాని వాజ్పేయి సహకారంతో అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయడంలోనూ టీడీపీ పాత్ర ఉన్నందుకు గర్వంగా ఉంది. షెడ్యూల్ కులానికి చెందిన రామ్నాథ్ కోవింద్, గిరిజన మహిళ ముర్మును ప్రధాని మోడీ రాష్ట్రపతులుగా నిలబెట్టారు. వీటన్నింటిలోనూ నేను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. అందరికీ సామాజిక న్యాయం చేసేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో వెనకబడిన కులాలకు ₹1 ఖర్చు పెట్టలేదు. వారి సంక్షేమం పట్టించుకోలేదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీల కోసం 804 కోట్లు, 240 కోట్ల ప్రభుత్వ గ్రాంట్తో ఆదుకుంది. ఎస్సీ ఎస్టీలకు 2014-2019 మధ్య సప్లాన్ నిధులు అందించాం. మాల, మాదిగ సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కేటాయించాం. మేము చేసిన ఎస్సీ వర్గీకరణ వల్ల 22,000 మందికి లబ్ధి చేకూరింది. గత పాలకులు నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ₹1 తేకపోగా పోతూ బకాయిలు పెట్టిపోయారని చంద్రబాబు దుయ్యబట్టారు.